హాస్పిటల్‌లో ఉన్న చామంతి కోలుకోవటంతో డిశ్చార్జ్ చేసేస్తారు. ఇంటికి వస్తుంది. తర్వాత చామంతి బట్టలు ఆరేస్తూ ఉంటే చామ్ చామ్ అంటూ ప్రేమ్ పరుగులు పెడుతూ చామంతి దగ్గరికి వస్తారు. అయితే చామంతి ప్రేమ్‌తో మాట్లాడకుండా తప్పించుకు వెళ్ళటానికి చూస్తూ "ఆ! అత్త వస్తున్నా" అని చంద్రిక పిలవకపోయినా కూడా చామంతి వెళ్తూ ఉంటుంది. "చామ్ ఆగు" అంటూ ప్రేమ్ చామంతి చేతిని పట్టుకోవటంతో అబ్బా! అని చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. "ఆగు చామ్, నువ్వు ఎంత పెద్ద నిజం నా దగ్గర దాచిపెట్టావో నాకు మొత్తం తెలిసిపోయింది చామ్" అని ప్రేమ్ చెప్పటంతో అయ్యో! ఏంటి ప్రేమ్ బాబు ఇలా మాట్లాడుతున్నారు అని చామంతి టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది. "చూడు చామ్, నేను కట్టిన తాళికి నువ్వు విలువనిస్తూ నువ్వు ఇంకా నీ మెడలోనే దాచుకున్నావని నాకు తెలుసు. నేను నీ మెడలో ఉన్న తాళిని చూసేసాను చామ్, చూసేసాను. నువ్వు ఆ తాళిని ఇంకా నీ మెడలో అలాగే పెట్టుకున్నావంటే నువ్వు నన్ను భర్తగా స్వీకరిస్తున్నట్లే. నాకు అర్థమైపోయింది చామ్. నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో" అని ప్రేమ్ ఒక్కసారిగా చామంతిని హగ్ చేసుకుంటాడు. ఇక ప్రేమ్‌కి నిజం తెలిసిపోయిందని చామంతి కూడా ఆనంద బాష్పాల్ని కారుస్తూ ప్రేమ్‌ని హగ్ చేసుకుంటుంది. అలా వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకొని, హగ్ చేసుకొని ఉంటారు. ఇప్పుడు మళ్ళీ పెళ్లి అంటూ కథ ఏ మలుపు తిరుగుతుంది అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.